పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము మనమందరము చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. Gospel according to Luke chapter 2 verse 11. Let us read all together. 2వ అధ్యాయము 11వ వచనము. రండి నాతో పాటు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరొకసారి చదువుదామా బిగ్గరగా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. వాక్య సాయం కొరకే చిన్న ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షకుడైనటువంటి యేసయ్యా, నీకు వందనాలు. మరొక మారు నీ పాసన్నిధికి వస్తున్నాం. ఈ ఆఖరి నెల 2వ పునరుద్ధాన దినాన మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ప్రవేశపెట్టారు. స్తోత్రాలు దేవా. ఇంతవరకు మీ సజీవ లెక్కలలో మమ్మల్ని భద్రపరిచి జీవము గల మందిరములో జీవముతో ఉన్నటువంటి మనుషుల మధ్య జీవము గల వాక్యమును చేతబట్టుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు దేవా. ఈ సమయాన్ని చూడలేని వారు బహుజన సమూహములు కాలగర్భములో కలిసిపోయినారు. మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచాం. ఆ ఒక్క కారణం చాలు మిమ్మల్ని స్తుతించడానికి. దేవా, ఇగో నీ దాసు నిలబడుతూ ఉండగా మీరు నాతో మాట్లాడండి. మాట్లాడువాడు నీవే. నీ దాసుడు బలహీనుడు, బలపరచండి. మీ కృపతో నింపండి. మీ మాటలు నా నోటిలో ఉంచండి. యోగ్యమైన రీతిలో మిమ్మల్ని ఆరాధన చేయటానికి మమ్మల్ని సిద్ధపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామానికి మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. బిడా కొంచెం వెనక్కి వెళ్ళండి. మీ తలకేలు కనబట్టలేదు నాకు. కొంచెం వెనక్కి వెళ్ళండి. కొంచెం బిడా కొంచెం వెనక్కి వెళ్ళాను చెల్లి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సాధారణంగా మనం ఏది చూసినా ఒక 7 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయి. ఆ 7 ప్రశ్నలు మనం తెలుసుకుంటే ఒక వర్తమానం సిద్ధపరచవచ్చు. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎప్పుడు పుట్టాడు? 2. ఎక్కడ పుట్టాడు? 3. ఎలా పుట్టాడు? 4. ఎందుకు పుట్టాడు? 5. దేని కొరకు పుట్టాడు? 6. ఆయన పుట్టడం వల్ల మనకి ఏమైనా లాభం ఉందా? ఇత్యాది అనేకమైన ప్రశ్నలు మనం చూసినప్పుడు ఆరాధన మనం చెప్పకర్లా, ఆటోమేటిక్గా దేవుడే మన హృదయ తలంపులను బట్టి మనము చక్కగా ఆరాధన చేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఒక ప్రాముఖ్యమైన మాటని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు పరిగెరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అన్ని ప్రశ్నల కంటే ఉత్తమమైన ప్రశ్న, ఎందుకు పుట్టి ఉన్నాడు? ఎవరు పుట్టి ఉన్నారు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే అర్థము రక్షించువాడు. సాధారణంగా ఒక రక్షకుడు పుట్టాలంటే ఆ రక్షకుడు అనేటువంటి వ్యక్తికి 7 ప్రాముఖ్యమైనటువంటి గుణాలు ఉండాలి. ఒకవేళ ఆ 7 గుణాలలో ఆయన సరిపోకపోతే ఆయన్ని రక్షకుడుగా నిర్ధారించడం కుదరదు. ఆ 7 ప్రాముఖ్య విషయాలు ఆధారం చూసుకొని మనము ఆరాధన వర్తమానంలో ప్రవేశిస్తాం. మొదటిది,
ఈ రక్షకుడు ఎటువంటి వాడు? వేటి నుంచి మనల్ని తప్పించాడు? మొదటి ప్రశ్న ఏంటండి? ఈ రక్షకుడు ఎటువంటి వాడు? వేటి నుండి మనల్ని రక్షించాడు? అదే ఆరాధన. రక్షకుడు అంటే ఈ 7 గుణాలు కలిగి ఉండాలి, అప్పుడే ఆయన రక్షించగలడు. మొదటిది ఎటువంటి రక్షకుడు చూద్దాం. యెషయా గ్రంథము 40:25. యెషయా గ్రంథము 40:25. తర్వాత 21. ఇరవై 18. మీరు ఎవరిని దేవునితో పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయుదురు? ఎక్కువ వస్తుంది చూడనా. ఏ రూపమును ఆయనకు సాటి చేయుదురు? మొట్టమొదటి తలంపు యెషయా గ్రంథము 40:25 మనం చదివిన విధముగా, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయగలరు? అది మొదటి తలంపు. హోషేయ గ్రంథము 13:4. హోషేయ గ్రంథము 13:4. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. చెప్పాలి, నన్ను తప్ప మీరు ఏ దేవుడును ఎరగరు. నేను తప్ప రక్షకుడు. రక్షకుడు అన్న మాటలో మొదటి ప్రాముఖ్యమైన అంతస్తు ఏమిటి అంటే, యెషయా గ్రంథం 40 మనం 25 చూసాం. ఏం చూసాం? నీకు సమానుడైన వాడు ఎవరు? నీకు సాటి అయిన వాడు ఎవరు? నిన్ను ఎవరితో పోల్చగలము? 18 అదే 40:18 యెషయా గ్రంథము. మీరు ఎవనితో దేవుని పోల్చెదరు? ఏ రూపమును ఆయన సాటి చేయగలరు? మొట్టమొదటి మాట, నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అనేటువంటి వ్యక్తి రక్షకుడైతే, అటువంటి రక్షకుడిని ఈ ప్రపంచములో ఏ ఒక్కడితోనూ సమానము చేయకుండా ఉండాలి. ఏ వ్యక్తి కూడా ఆయనతో సమమైన వాడు కాదు అనేటువంటి వాడు ఉండాలి. ఏ రూపముతో ఆయన పోల్చకుండా ఉండాలి. అటువంటి వాడే రక్షకుడు. ఎందుకు పోల్చకూడదు? ఎందుకు సమానం చేయకూడదు? ఎందుకు వారితో సాటి కాదు అని అంటే, ఈ రక్షకుడుకున్నటువంటి ఒక అద్భుతమైన గుణం ఏంటో తెలుసా? ఏ విగ్రహాలైతే, ఏ రూపములైతే, ఏ ప్రతిమలైతే మన మీద ప్రభుత్వం చేసి ఆ ప్రభుత్వం కింద మనము దాసులై మరిగిపోతున్నామో, అటువంటి రూపములు, అటువంటి ప్రతిమలు, అటువంటి విగ్రహాలు మనల్ని ఏం చేసినాయో తెలుసా? మనల్ని తన కబంధ హస్తాలలో బంధించినాయి. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ఎవరు వచ్చి మనకి ఈయనే దేవుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు, ఈయనే రక్షకుడు, ఈయన తప్ప వేరే రక్షకుడు లేడు అని చెప్పినప్పటికీ కూడా మనం ఏమంటామో తెలుసా? ఒక సమరయ స్త్రీలాగా, నా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా. దాని అర్థం ఏంటంటే, ఒక రక్షకుడు నిన్ను రక్షించాలంటే ఆయన ఎవరితోనూ సాటి ఉండకూడదు, ఆయన ఎవరికి సమానుడైన ఉండకూడదు,
ఆయన ఎవరితో సమమైన వాడు కాదు. ఏ రూపముతో, ఏ విగ్రహముతో, దేనితో కూడా పోలిక లేనివాడు. ఆయన అంటాడు కదా, నీవు ఏ రూపముతో నన్ను పోల్చగలవు? ఏ రూపముతో పోల్చలేం. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మహిమను మనుషులు చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క, మనుషుల యొక్క, జంతువుల యొక్క, మృగముల యొక్క ప్రతిమా రూపాలుగా మార్చాడట. అంటే నేను ఈ దేవుణ్ణి ఏమని మీకు ప్రకటించాలనుకుంటున్నాను అంటే, మనం సేవిస్తున్న దేవుడు ఎటువంటి వాడంటే ఆయన రక్షకుడైతే ఎవరికి కూడా సాటి అయిన వాడు కాదు. ఈయనకి ఎవరు సాటి అయిన వాడు కాదు. అటువంటి సాటి అయిన వాడు ఎందుకు అంటే, ఏదైతే నేను దేవుణ్ణి అనుకున్నానో, ఏదైతే నా జీవితంలో గొప్ప అనుకున్నానో, ఆ గొప్పతనం కంటే ఇంకొక వ్యక్తి నాకు కనబడ్డాడు. ఎవరు ఆయన అంటే, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అటువంటి సాటి లేనటువంటి ఈ దేవుడు సమానముగా ఎవరితోని సముడు కాదు. ఎవరు ఏ విగ్రహం కూడా ఈయనతో సమమైనది కాదు. అటువంటి సమానుడు కానిటువంటి ఈయన నా రక్షకుడు. ఇది మొదటిది. రెండవ మాట యెషయా గ్రంథము 43:3. రక్షకుడికి ఉండాల్సినటువంటి రెండవ తలం, నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడు. అమ్మా, రెండోదేట, ఒక రక్షకుడు అని నువ్వు చెప్పాలంటే, ఈ రక్షడే ప్రభు అయిన యేసుక్రీస్తు వాడంటే, ఈయన విగ్రహాలతో, ఏ విగ్రహాలు కూడా ఆయనతో సమమైనది మొదటి కాకపోతే, రెండోది ఏంటో తెలుసా? ఆ రక్షకుడు పరిశుద్ధుడై ఉండాలి. అందరూ రక్షించడానికి నేను రక్షకుడిని అంటే ఊరుకోదు, శాస్త్రం ఒప్పుకోదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. నువ్వు రక్షించాలంటే మొదటిగా నువ్వు పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకు పరిశుద్ధుడై దేవుడు ఉండాలి అంటే, మనం ఎటువంటి వారము? యెషయా గ్రంథము 64:6. యెషయా గ్రంథము 64:6. మేమందరము కొంచెం పైకి వెళ్తారమ్మా. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. ఆ మాట గమనించండి. బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. ఎందుకు రక్షణ కలగాలంటే, మేమందరము పాపులమై ఉన్నాం. మనమందరము పాపులమే, మనమందరము దోషులమే, మనమందరము కూడా అతిక్రమదారులమే, మనమందరము కూడా అపరాధులమే. మన దోషము, మన పాపము, మన అపరాధము, మన అతిక్రమము మనం ఎలాగంట, నీటి ప్రవాహం వల్ల మనల్ని కొట్టుకొని పోతే మనం ఎక్కడికి తేలాలి? పాతాళంలో తేలాల్సిన మనలకి ఎటువంటి వాడు కావాలి తెలుసా? మన అపవిత్రను తొలగించడానికి, మన పాపమును తొలగించడానికి పవిత్రుడైన దేవుడు కావాలి. మన దోషమును తొలగించడానికి దోషరహితుడు కావాలి. మూడవది, మన యొక్క అపవిత్రతను తొలగించడానికి పరిశుద్ధుడైన దేవుడు కావాలి. ఇటువంటి పరిశుద్ధుడు, ఏ అపరాధం లేనివాడు, ఇటువంటి దోషరహితుడైనటువంటి దేవుడు ఎలాగొచ్చినాడు? మనం రక్షించడం కొరకు పరిశుద్ధుడుగా వచ్చినాడు. దేని కొరకు పరిశుద్ధత? పాపం, మన రక్షణ కలుగుటకై, పాపము నుంచి మనల్ని పరిశుద్ధులు చేయటానికి. ఇది రెండో తలంపు. మూడోది యెషయా గ్రంథము 45:21. మూడో గుణం రక్షకుడికి ఉండాల్సింది. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడగు దేవుడను. చాలు. ఒక రక్షకుడు రక్షించాలంటే ఆయనకు ఉండాల్సిన మూడో గుణం నీతిపరుడై ఉండాలి. మొదటిది రక్షకుడు ఎటువంటి వాడై ఉండాలి? ఎవ్వడికి కూడా సాటి కాదు ఆయన. రెండు పరిశుద్ధుడై ఉండాలి. 3 నీతిపరుడు. ఎందుకు నీతిపరుడై ఉండాలంటే, మనమందరము దుర్నీతి పరులం కాబట్టి దుర్నీతి నుంచి మనం విడిపించాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిపరుడు కనుక
ఆయన మన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మూడో తలంపు, ఎటువంటి రక్షకుడు ఈయన? నీతిమంతుడైన రక్షకుడు. మొదటి రక్షకుడు ఎవరు? సాటి లేని రక్షకుడు. రెండో రక్షకుడు పరిశుద్ధుడైన రక్షకుడు. మూడు, నీతిమంతుడైన రక్షకుడు. ఎందుకంటే మనమందరం దుర్నీతి ఫలం, అతి దానిలోని దుర్నీతే. మనలో ఎటువంటి నీతి లేదు. మన స్వనీతి, మనం అనుకున్న నీతి, మారు మనసు అక్కర్లేని నీతి, ఈ నీతిని అంతటినీ తొలగించి తన నీతినిచ్చాడు. తన నీతిని మనకిచ్చి సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. అందుకే ఈ రక్షకుడు ఎటువంటి రక్షకుడు? నీతిపరుడైన రక్షకుడు. ఒకవేళ ఈ నీతి మనకు లేకపోతే బహుశా నేను అనుకుంటాను, మనము చేసినటువంటి కార్యాల ద్వారా, మనం చేసిన పనుల ద్వారా, మనము చేసిన క్రియల ద్వారా మనము సంపాదించుకున్న నీతి దేవుని రాజ్యంలో తీసుకువెళ్ళదు. ఆ అగ్నిగుండం నుంచి మనల్ని తప్పించదు. ఇది మూడో తలంపు. నాలుగో తలంపు, సమయం అయిపోతుంది. యెషయా గ్రంథము 63:1. యెషయా గ్రంథము 63:1. రక్త వర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యునైన నేనే అంటున్నాడు. చాలు, రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. నాలుగవ రక్షకుడు బలాఢ్యుడైన రక్షకుడు. ఏటట? ఒక రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు మీకు ఎవరికి రక్షకుడు పుట్టినాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అంటే ఆయనలో ఉన్న నాలుగో గుణం ఏంటంటే ఆయన రక్షించుటకు బలము కలిగిన వాడు. కాబట్టి బలాఢ్యుడైన రక్షకుడు. మరి దేనిలో నుంచి మనకు బలం? సాధారణంగా మనుషులందరూ కూడా ఎటువంటి వారు? బలహీనులము. ఈ బలహీనులని ఏం చేయాలి? అన్నిటికంటే మరి ముఖ్యంగా మన మీద ఒక బలం పనిచేస్తుంది. రండి, ఎబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎబ్రీలు రాసిన కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసల పాలువారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క గలవానిని అనగా అపవాదిని. చాలు, మరణము ద్వారా అంటే అర్థం ఏంటంటే మన బలము ఎంత బలం అంటే మరణము నుంచి మనం తప్పించుకోలేం. ఈ రెండవ మరణం నుంచి తప్పించుకోలేం. ఈ మరణం నుంచి మనం తప్పించుకోవాలంటే అపవాదిని ఏం చేయాలా? నశింపజేయాలి. అంటే అపవాదిని నశింపజేయాలంటే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక ఏలయనగా మనము ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఈ రక్షకుడు ఎటువంటి రక్షకుడు అంటే బలాఢ్యుడైన రక్షకుడు. బలహీనులైన మానవుల కొరకు ఏం చేశాడు? ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాదిని నశింపు చేయుటకు బలము కలిగిన రక్షకుడుగా ఆయన పుట్టాల్సి వచ్చింది. ఎన్నవ తలంపు ఇది? 4. ఒకవేళ ఆయన బలము కలిగినటువంటి రక్షకుడుగా, బలాఢ్యుడైన రక్షకుడుగా ఆయన పుట్టకపోతే ఈరోజు మన బలహీనతల నుంచి, మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాది నుంచి నన్ను ఎవరు రక్షించలేరు, తప్పించలేదు. ఇది ఎన్నో తలంపు? 4వ తలం. మొదటి రక్షకుడు సాటి లేని రక్షకుడు. రెండవది పరిశుద్ధుడైన రక్షకుడు. 3 నీతిపరుడైన రక్షకుడు. 4 బలాఢ్యుడైన రక్షకుడు. 5 దానియేలు గ్రంథం 3:17. దానియేలు గ్రంథం 3:17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు. ఏ రక్షణ ఇదంటే సామర్థ్యము కలిగిన రక్షకుడు. ఏటమ్మా? 5వది
ఈ రక్షకుడికి ఏముంది? బలము మాత్రమే కాదు, ఏటట సామర్థ్యం ఉంది. నేను దీనికి ఎలా అందరూ ఈ రెండింటిని సమానం అనుకుంటారు. ఇది ఎలా చెప్పాలంటే, గోతులో ఒకడు పడిపోయాడు. గోతులో ఒకడు పడిపోయిన తర్వాత ఆ గోతు దగ్గరికి వెళ్ళి చూసావు, చాలా లోతుంది. నీవు వాడిని పైకి, నీకంటే వాడు బలహీనుడు, నువ్వు బలవంతుడు, నీకు బలం ఉంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళి ఆ చేయి పట్టుకొని ఏం చేయాలా? పైకి లాగాలి. అప్పుడు ఏం చేస్తాడు? బలహీనుడైనటువంటి వాడు బలవంతుడు చేతిలోకి వచ్చి పైకి లాగుతాడు. కానీ లాగినప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు వీడికంటే వాడు కిందకి లాగితే, మీకు అర్థమైందా మేము చెప్పింది? కిందకి లాగితే ఖచ్చితంగా ఏమవుతాడు? ఇంత బలవంతుడు కూడా అందులో పడతాడు. కానీ వాడికి ఏముండాలో తెలుసా? సామర్థ్యం ఉండాలి. ఎలాగైనా వీడిని, నువ్వు ఎలాంటి వాడి కాదా, నువ్వు ఎలా లోతులో పడిపో, ఏ గోతులో పడు, ఏ పాపములో పడు, ఏ అపరాధములో పడు, నువ్వు ఎంత మరణం యొక్క బలము నీ మీద అధికారం చేయని, కానీ ఏం చేస్తానో తెలుసా? నిన్ను లేపుటకు, నిన్ను పైకి లేవనెత్తుటకు, బండ మీద స్థిరపరచుటకు ఏం చేయగలడు? సామర్థ్యం కలిగి. నీ దేవుడు, నా దేవుడు ఈరోజు నీ కొరకు, నా కొరకు రక్షకుడిగా ఎలా పుట్టాడు తెలుసా? సామర్థ్యము కలిగిన రక్షకుడిగా పుట్టాడు. మొదటిది సాటి లేని రక్షకుడు, రెండోది పరిశుద్ధుడైన రక్షకుడు, మూడు నీతి పరుడైన రక్షకుడు, నాలుగు బలము కలిగిన రక్షకుడు, ఐదోది సామర్థ్యం కలిగిన రక్షకుడు. ఆరోది చూద్దాం రండి. క్షమించడం మర్చిపోయాను. సామర్థ్యం కలిగిన రక్షకుడు దేని నుంచట? ఈ మండుచున్న వేడిమి గల అగ్నిలో నుండి సమర్థుడు. అందరూ సమర్థులు కాదు. ఎందుకు చెప్పనా? అందరూ అగ్ని అంటే సాధారణంగా దానికి 3 రకాలైనటువంటి భాష్యం ఉంది. మొదటిది అగ్ని అంటే శ్రమలు, 2 అగ్ని అంటే తీర్పు, 3 అగ్ని అంటే ఏంటో తెలుసా? ఈ 3 మీకు చూపించాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథము 20 అధ్యాయం, ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 14వ వచనం. అంటే అర్థం ఏంటంటే, ఈ రక్షకుడు దేనికి సామర్థ్యుడు అంటే, రెండవ మరణమైన అగ్నిగుండంలో నుంచి నిన్ను నన్ను, అది అగ్ని అంటే 3కు పోలిక. మొదటిది ఏంటి? శ్రమలు, 2 తీర్పు, దేవుని యొక్క తీర్పు, 3వది రెండవ మరణమైన అగ్నిగుండం. అందరం అక్కడికి వెళ్ళాలి. కానీ అటువంటి అగ్నిగుండంలో నుంచి నువ్వు వెళ్ళకుండా ఏం చేయగలడు? సామర్థ్యము కలిగిన రక్షకుడు. మొత్తం ఎన్ని వచ్చినాయి? 5. 6వది చూస్తాం రండి. 6 యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 4:42. త్వరగా, సమయం అయిపోతుంది. మా మట్టుకు మేము విని నిజముగా ఈయన లోకరక్షకుడు. ఎందుకు లోకాన్ని రక్షించాలి? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 19:10. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. అంటే లోకములో ఏదో నశించిపోతుంది. ఏంటి నశించిపోతుంది? లోకములు ఎవరున్నారు? మానవులు ఉన్నారు. నశించిపోతున్నారు. దేని ద్వారా నశించిపోతున్నారు? పాపం ద్వారా. వెరీ గుడ్. ఎలాగొచ్చింది ఆ పాపం అంటే రండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 16వ వచనం. లోకములు ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈయన నిజముగా లోకరక్షకుడు. ఎందుకు ప్రభువా నిజముగా లోకరక్షకుడు అయినావు? ఏ రక్షకుడు ఈయన? ఏ రక్షకుడు? నిజమైన లోకరక్షకుడు, అబద్ధమైన లోకరక్షకుడు కాదు. లోకరక్షకుడు ఏం చేయాలి? లోకాన్ని చూసినప్పుడు ప్రతి మనుషుడు ఎలాగున్నాడు? నశించిపోయి ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈ మనుషుడు అంటే? లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో ఏమున్నాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ మూడింటిని మనిషిని ఏం చేస్తుందంటే కబలించింది. అంటే దాని యొక్క వశంలో తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఈ లోకమంతా ఎవరి సొత్తులోకి వెళ్ళిపోయారు? మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా దుష్టుని యందు ఉన్నదని మనము ఎరుగుదుము. ఏంటట? ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాం?
దుష్టుని యొక్క చేతిలో ఉన్నాం. ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే, ఈయన నిజముగా లోక రక్షకుడు. లోకముని ఎందుకు రక్షించాలంటే, లోకములో మనుషులు నశించిపోయే స్థితిలో ఉన్నారు. ఎలా నశించిపోతున్నారంటే, ఆ లోకములో శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపడడం ద్వారా నశించిపోతున్నాయి. అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమయ్యే. కాబట్టి ఈ మూడు కూడా నశించిపోవడం కారణం చేత నాశన పుత్రుడైనటువంటి దుష్టుడైనటువంటి అపవాది చేతిలోకి మనుషులందరూ వచ్చారు. మరి ఈ దుష్టుడి నుంచి, ఈ లోకము నుంచి, నశించిపోయినటువంటి ఈ యొక్క పరిస్థితుల నుంచి ఎవరు రక్షించగలరు? లోకాన్ని రక్షించేవాడు ఉండాలి. ఎలా రక్షించాడో తెలుసా? నిజముగా రక్షించాడు. కాబట్టి ఈయనకేం పేరు? నిజముగా లోకరక్షకుడు. ఎటువంటి రక్షకుడు ఈయన? నిజమైన రక్షకుడు. 7వది ఆఖరిది చూసి ముగిస్తాం రండి. అద్భుతమైన మాట ఇది. యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. 1వ అధ్యాయం 24. అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించుడి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన మన ఏ రక్షకుడు? ఈ రక్షకుడు దేనికోసం? 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. మొదటిది, మనం ప్రతిదానికి తొట్టిల్లిపోతాం. రెండోది, తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషం. చూడండి, ఈ 2 ఆయనే చేస్తాడు. ఏ రక్షకుడు అంటే శక్తి గల రక్షకుడు. దేనికి మనకు శక్తి లేదంటే ప్రతి విషయంలో తొట్టిల్లిపోతాం, దాని నుంచి మళ్ళీ బ్యాక్ రాలేము. దేవుని ఎదుట మనం నిలబడలేము ఆనందముతో తన మహిమ ఎదుట. కాబట్టి తన ఎదుట నిలబడడానికి మనకి శక్తిని అనుగ్రహిస్తున్నాడు. శక్తి దేని కొరకంటే ఆయన ఎదుట నిలబడటానికి, తొట్టిల్లకుండా పడిపోవడానికి. నువ్వు తొట్టిల్లకుండా పడిపోతున్నాడంటే నీకు శక్తి లేదు. తన ఎదుట నిలబడాలంటే నీకు శక్తి లేదు. కాబట్టి ఆయన ఎదుట నిలబడాలన్నా, తొట్టిల్లకుండా ఉండాలన్నా శక్తి కల రక్షకుడు నీకు నాకు కావాలి. ఏ రక్షకుడు? ఈ రక్షకుడు శక్తి కలగ రక్షకుడు. 7 ఇంతల రక్షకుడు. 7 ఇంతల ఏటట అంతస్తులలో ఏ రక్షకుడైతే ఈ రక్షకుడు ఉంటాడో ఆ రక్షకుడిని ఏమంటామో తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన. టకటకమని చెప్పాలా? నేను మొదట అడుగుతాను, దాని యొక్క పరిస్థితి కూడా అడుగుతాను. మొదటి రక్షకుడు సాటి లేని రక్షకుడు. అంటే ఎవరికి సాటి చేయలేము? ఈ లోకంలో విగ్రహాలకి, ఈ లోకంలో ఉన్న రూపాలకి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిమలకు ఎవరు కూడా ఆయనకి సాటి కాడు. అందుకే ఆయన సాటి లేని రక్షకుడు. 2, పరిశుద్ధుడైన రక్షకుడు. ఎందుకు పరిశుద్ధుడు? మనము పాపులము, అపవిత్రులు కాబట్టి పాపము నుంచి ఎవరు కూడా విడిపించలేరు. కాబట్టి విడిపించాలంటే ఆ రక్షకుడు పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి పరిశుద్ధుడైన రక్షకుడు. 3, మనము దుర్నీతి పరులము కాబట్టి ఆయన నీతిమంతుడికి ఈ లోకానికి వచ్చి నా ప్రతి పాపము క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. కాబట్టి ఆయన నీతిమంతుడైన రక్షకుడు. 4, బలాఢ్యుడైన రక్షకుడు. మనము ఎటువంటి బలహీనులు అంటే మరణం యొక్క బలముగా అయినటువంటి అపవాద నుంచి నేను ఎవరినూ తప్పించుకోలేం. అటువంటి తప్పించుకోలేని మనల్ని ఈ యొక్క రక్షకుడు ఎట్లా వచ్చినాడో తెలుసా? నేను రక్షించడమే కాదు, నీతిమంతుడినే కాదు, ఆయన పరిశుద్ధుడినే కాదు, నేను సాటి లేనివాడినే కాదు, బలము కలిగినటువంటి రక్షకుడు. నేనున్నాను, నేను ఖచ్చితంగా నా బలాన్ని నీకు అనుగ్రహిస్తాను, వాడి నుంచి నిన్ను విడిపిస్తాను. ఇది బలము కలిగిన రక్షకుడు. 4, 5 సామర్థ్యము కలిగిన రక్షకుడు. ఎటువంటి సామర్థ్యత? అగ్ని వంటి శ్రమల నుంచి కానీ, అగ్ని వంటి తీర్పు నుంచి కానీ, అన్నిటికంటే ముఖ్యంగా 2వ మరణమైన అగ్నిగుండం. మనం చనిపోతే ప్రభువుని నమ్ముకొని, ఒకవేళ ప్రభువుని నమ్ముకోకపోతే, ఈ దావీదు పట్టణమందు పుట్టిన రక్షకుడిని మనము రక్షకుడిగా తెలుసుకోకపోతే మనమందరం అగ్నిగుండం అయినటువంటి ఆ 2వ మరణంలో పాలు పొందుదాము. ఆ 2వ మరణం నుంచి మనల్ని విడిపించడానికి సామర్థ్యము కలిగిన రక్షకుడుగా నీ కొరకు, నా కొరకు వచ్చాడు. ఏ రక్షకుడినా? సామర్థ్యము కలిగిన రక్షకుడు. 6వది నిజముగా లోకానికి రక్షకుడు. ఎందుకు తెలుసా? మనమందరము లోకంలో ఉన్నాం,
లోకములో 3 మన మీద పనిచేస్తున్నాయి. అవి శరీరాశ, నేత్రాశ, జీవడము. ఈ మూడింటి నుంచి మనము రక్షించలేము. ఎందుకంటే ఈ మూడిట్లో మనం మునిగి తేలిన కారణం చేత మనమందరము దుష్టుని యొక్క సంబంధం అయిపోయి ఆ లోకమంతా ఆయన యందు ఉన్న కారణం చేత ఈ లోకంలో మనం అందరం నశించిపోతే ఆ యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా పుట్టి, ఏ రక్షకుడిగా? నిజముగా రక్షించుటకు లోక రక్షకుడిగా పుట్టాడు. ఏ రక్షకుడినా? నిజమైన రక్షకుడు. ఒకవేళ ఆయన పుట్టకపోతే, ఆయన మనల్ని రక్షించకపోతే మన పరిస్థితి ఏమవును? ఇది 6. 7 శక్తి కలిగిన రక్షకుడు. మనం దేనికంటే ప్రతి విషయంలో త్రొట్టిల్లిపోతాం. ఆయన ఎదుట మనం నిలబడలేం. ఆయన ఎదుట నిలబడాలన్నా, మనం త్రొట్టిల్లకుండా ఉండాలన్నా మన శక్తి అవసరం. మన శక్తి దేవుని ఎదుట పనిచేయదు. కాబట్టి ఆయనే మనకు శక్తిని ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ఎటువంటి రక్షకుడు? శక్తి కలగ రక్షకుడు. ఈ 7 ఇంతల రక్షకుడు అయితేనే నేడు మీ కొరకు రక్షకుడు. ఈ రక్షకుడిలో 7 ఇంతల యొక్క సదుపాయం ప్రతి మనిషి దగ్గరకు ఉంది. ఈ 7 ఆ రక్షకుడికి లేకపోతే అతడు రక్షకుడు కానే కాడు. కాబట్టి దేవా, ఒకవేళ ఈరోజే నువ్వు నా కొరకు పుడితే, నా 7 ఇంతలాంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించో, 7 ఇంతల రక్షణ కొరకే నీకు వందనాలని చెప్పేసి అందరం కూడా ఆరాధనలో ప్రవేశిస్తాం. రండి.